ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడు రేపు వ్యాలంటైన్స్ డేకి లవ్ బ్యాండ్ కట్టడానికి వస్తాడు. నీకు ఓకేనా? ఏయ్, ఏంటి బ్రో, నన్ను చంపాలనుకున్నావా? ఏయ్, నువ్వు చంపాల్సింది నన్ను కాదు, ఎవరినో ఆలోచించు. సోలో బ్రతికే సో బెటర్. పెళ్ళి వద్దే వద్దు బ్రదరు అని కాళ్ళ వెళ్ళపడి నిన్ను బతిమలాడా. విన్నావా? నీ లైఫ్లో ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి? ఏ బాధరా బందీ లేకుండా బిందాస్గా ఉండేవాడివి, కింగ్లా బతికేవాడివి. కానీ ఇప్పుడు ఎలా అయిపోయావో చూడు. ఎస్ బ్రో, జాను అనే ఈ జీవి ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో అప్పుడే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఎంతసేపు భయాలు, అనుమానాలు, నిరాశలు, నిస్పృహలు. సో నువ్వు ఇప్పుడు చంపాల్సింది ఎవరిని? ఆలోచించి డెసిషన్ తీసుకో. బాగా ఆలోచించు. ఏంటి బ్రో, త్వరగా డెసిషన్ తీసుకో. వెళ్ళు బ్రో, ఆలోచించు. వెళ్ళు రూమ్లోకి. బ్రో వెళ్ళు బ్రో. ఈ కథకి ముగింపు పలక. వెళ్ళు 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 బ్రో. గో గో వెళ్ళు. వెళ్ళు వెళ్ళు బ్రో. గో గో వెళ్ళు వెళ్ళు. ఫోటో ఉందని ఫోన్ని కాల్ చేశాను. నా జాను చేతికి వాడు కట్టిన బ్యాండ్ని నేనెలా ఉండనిస్తాను? అమ్మా తులసి,
కాస్త మంచినీళ్ళు తీసుకురామా. ఏంటి లక్ష్మి, తులసిని తీసుకురమ్మంటే నువ్వు తీసుకొచ్చావు? ఆ, తులసి అత్తారింటికి వెళ్ళింది కదూ. ఆడపిల్లను కన్నవాళ్ళందరికీ ఈ అనుభవం తప్పదేమోనండి. ఆ, లక్ష్మి, నేను అప్పుడు తులసి పెళ్లి కోసమని పిఎఫ్ డబ్బులు తెచ్చాను కదా. మనం తులసి పెళ్లి ఎలాగూ చేయలేకపోయాం. ఆ డబ్బులతో పుట్టింటి నుంచి కనీసం సారైనా పంపిద్దాం, ఏమంటారు? నిజమేరా, పుట్టింటి నుంచి ఒట్టి చేతులతో వచ్చింది అని అనకుండా ఉంటారు. అవునండి. అది లక్ష్మి, డబ్బులు బీరువాలో ఉంటాయి, వెళ్ళి తీసుకురా. అ, ఎక్కడ పెట్టారు? నాకు తెలిసి ఆ రోజు తులసి చీరల కింద పెట్టినట్టుంది. ఓ, సరేనండి. ఏమండి, డబ్బు బీరువాలోనే పెట్టిందా? ఆ, బీరువాలో చీర కింద పెట్టింది. ఆ, ఏమండి, డబ్బు కనిపించట్లేదు. బీరువాలో పెట్టిన డబ్బులు ఎలా మాయమవుతా లక్ష్మి? హరీష్, రే సంతోష్, ఏంటి నాన్న? రే, నేను బీరువాలో పిఎఫ్ డబ్బులు పెట్టాను, మీరేమైనా చూసారా? డబ్బా? నేను చూడలేదు. నేను కూడా చూడలేదు నాన్న. ఎవరు చూడకుండా ఎలా మాయమవుతాయిరా? రేయ్, కొట్టే సప్పులు కట్టావని చెప్పనా? నీకు దండం పెడతాను రా, ప్లీజ్ రా, చెప్పదనయ్యా ప్లీజ్. అందులో సగం ఇస్తానన్నాను కదరా. ఏరా, మాట్లాడరేంట్రా? నాన్న పిఎఫ్ డబ్బు ఇంట్లో నుంచి ఎలా పోతుంది? ఎలా పోతుందంటే మాకేం తెలుసమ్మా? రే, నేను కష్టపడి చెమటోర్చి కూడబెట్టిన డబ్బులు రావి. వెళ్తూ వెళ్తూ మీ కూతురేమన్నా తీసుకెళ్ళిపోయిందేమో, ఎవరికి తెలుసు? రే, అది నలుగురికి ఇచ్చే రకమే గాని కొట్టేసే రకం కాదురా. అంటే మేం కొట్టేసే రకమా? డబ్బు తెచ్చాక జాగ్రత్తగా పెట్టుకోవడం తెలియదు కానీ పోయాక కొడుకుల మీద పడి ఏడవడం మాత్రం బాగా తెలుసు.